నమస్కారం. వనితా టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే హస్తకళలు ఇక్కడ ఎన్నో ప్రదర్శించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ హస్తకళ సాంస్కృతిక ప్రదర్శన అయినటువంటి గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం వద్ద ప్రస్తుతం మనమైతే ఉన్నాం. ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ నుంచి కరీంనగర్ వెండి ఫిలిగ్రీ వరకు, పెంబర్తి లోహ కళ నుంచి హైదరాబాద్ లాక్ గాజుల వరకు వేల సంఖ్యలో హస్తకళ ప్రదర్శన ఇక్కడైతే జరుగుతుంది. మరి మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దామా ఇక్కడ ఏవేవి ప్రదర్శించబడ్డాయో? పదండి. తెలంగాణ ప్రాంతం వివిధ సాంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటిది. ఒక్కో మారుమూల ప్రాంతంలో ఒక్కో హస్తకళ పేరెన్నికగనది. మరి అలాంటి డిఫరెంట్ మారుమూల ప్రాంతాల నుంచి హస్తకళలను అన్నిటినీ ఒక్క చోటికి చేర్చి గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ లో కొలువు తీర్చారు. ఇక్కడ చెక్కతో చేసినవి, లోహాలతో చేసినవి, పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ వరకు వేల సంఖ్యలో ఇక్కడ కొలువు తీరాయి. డిఫరెంట్ సెక్షన్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడికి వచ్చైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు. మరి లోపలికి వెళ్ళి చూద్దామా ఒక్కో సెక్షన్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేపాక్షి బ్రాండ్ పేరుతో హస్తకళల విక్రయాలు జరిగేవి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హస్తకళల కోసం ఒక ప్రత్యేక గుర్తింపు అవసరమని భావించి గోల్కొండ అనే బ్రాండ్ పేరును ఖరారు చేశారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక గోల్కొండ కోట ఈ ప్రాంత సంస్కృతికి వైభవానికి నిదర్శనం. అందుకే తెలంగాణ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావటానికి ఈ గంభీరమైన కోట పేరుని బ్రాండ్గా ఎంచుకుంది ప్రభుత్వం. కళాకారులు తయారు చేసిన వస్తువులను నేరుగా వినియోగదారులకు చేరవేసి వాటికి సరైన ధర లభించేలా చేయటం. మూడోది శిక్షణ. అంతరించిపోతున్న పురాతన కళలను పునరుద్ధరించటానికి కొత్త తరానికి శిక్షణ ఇవ్వటం. ఇక ఈ సంస్థ ద్వారా తెలంగాణకు చెందిన అనేక విశిష్టమైన హస్తకళలు విక్రయించబడుతున్నాయి. నిజాంల హయాంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను హైదరాబాద్కు ఆహ్వానించి వారికి ఆశ్రయం కల్పించటంతో విభిన్న సంస్కృతుల కలయికతో ఇక్కడ కొత్త కళలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి బిద్రీ కళ. పర్షియా నుంచి వచ్చిన బిద్రీ కళ బీదర్ మీదుగా గోల్కొండ కోటకు చేరుకుంది. నల్లని లోహంపై వెండి తీగలతో చేసే ఈ పని ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సో ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ లోపలికి అయితే మనం వచ్చేసాం. ప్రస్తుతానికి తెలంగాణ హస్తకళల సంస్థ మార్కెటింగ్ మేనేజర్ అయిన నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మనం ప్రస్తుతం ఏ సెక్షన్ లో ఉన్నాం, ఆ కళ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, చెప్పండి. ఇక్కడ ఐటమ్స్ చూస్తేనైతే చాలా హోమ్ డెకరేటివ్ లాగా కనిపిస్తున్నాయి, లైక్ వాల్ హ్యాంగింగ్స్ లాగా. వీటి గురించి చెప్పండి సార్. ఇది ఏ కళ? మనం ప్రస్తుతం బిద్రీ సెక్షన్ లో ఉన్నామండి. ఈ బిద్రీ క్రాఫ్ట్ అనేది 500 years ఓల్డ్ క్రాఫ్ట్. జింక్ అండ్ కాపర్ మిక్స్డ్ ఎలాయ్ బేస్ మీద సిల్వర్ ఇన్లే అండ్ సమ్ టైమ్స్ గోల్డ్ ఇన్లే వర్క్ కూడా వస్తుంది. పర్షియన్ డిజైన్స్ అన్నమాట. ఇది హోమ్ డెకర్ గాను అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ గా చాలా ఫెమిలియర్ అండి. ఇది మన హైదరాబాద్ లో స్టెబిలైజ్ అయింది. అలాగే బీదర్ లో కూడా చేస్తారు ఈ కళ. ఇది ఆల్సో వన్ ఆఫ్ ది జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఎంట్రీ కూడా ఉందండి. దట్ ఈస్ ద మెయిన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉంది ఇవి. వాట్ దిస్ ఇస్ ఫేమస్ ఫర్? ఇక్కడ చూస్తే చార్మినార్ చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ కళ దేనికి ఫేమస్? అసలు దీని స్పెషాలిటీ చెప్పండి సార్. ఇట్స్ కాల్డ్ బిద్రీ వర్క్ అమ్మా. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి, ఇది జింక్ అండ్ కాపర్ ఎలాయ్ అన్నమాట. బేస్ మెటల్ గా వాడతారు. దీని లోపల సిల్వర్, ప్యూర్ సిల్వర్ ఇన్లే వర్క్ అన్నమాట. మనం బేస్ మెటల్ ప్రిపేర్ అయ్యాక డిజైన్ ని బై హ్యాండ్ తోటి స్కెచ్ చేస్తారు, చేసి ఎంగ్రీవింగ్ చేస్తారు అనమాట. ఎంగ్రీవింగ్ చేసి గ్రూవ్స్ ఫామ్ అయ్యాక ఆ గ్రూవ్స్ లోని ప్యూర్ సిల్వర్ ని ఇన్లే చేసి హ్యామర్ తోటి కొడతారు. తర్వాత మనం బఫింగ్ చేసి ఫినిషింగ్ చేస్తారు. ఇట్స్ కాల్డ్ బిద్రీ అనమాట. మనకి మెయిన్ గా ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్, సమ్ టైమ్స్ ఉమర్ ఖయ్యాం
పెర్ఫ్యూమ్ బాటిల్స్, ఫ్లవర్ వాజెస్, ఆఫీస్ సెట్స్, టైపిన్స్, ఇట్లా చాలా వెరైటీస్ వస్తాయండి. ఎక్కువగా మనం గిఫ్ట్, మ్యారేజెస్ వీటిలో వాడుతూ ఉంటారు. ఓకే అండి. సో చూస్తున్నాం కదా, ఇవన్నీ బిద్రీ ఆర్ట్ అండి. ఇవి చాలా పురాతనమైన హస్తకళ. ఒక 1000 ఏళ్ల చరిత్ర గల ఈ హస్తకళ తెలంగాణలో 500 సంవత్సరాల పాతకాలం, అంటే నిజాం కాలం నుంచి ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనం చూస్తే కనుక చాలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్ చూస్తే మనం రాజులు వాడే షరాబీ ఇలాంటి పాత్రలు, వాల్ క్లాక్స్, చార్మినార్స్, ఇలా చాలా డిజైన్స్ చేశారు. చాలా చిన్న చిన్న లోహపు తీగలు, వెండి తీగలు ఇలాంటివి కార్వింగ్ చేసి ఆ ప్లేస్ లో ఆ తీగలతో దాంట్లో ఇన్ఫ్యూజ్ చేసేస్తారు. సో చాలా కష్టంతో కూడుకుంది ఈ వర్క్. ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ మీరు కనుక చూడాలనుకుంటే గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ విజిట్ చేయాల్సిందే. సార్, సిల్వర్ ఫిలిగ్రీ అన్నారు. ఇక్కడ మనం చూస్తేనైతే చాలా లైక్ గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా ఉన్నాయి. పీకాక్ చాలా క్యూట్ గా ఉంది. అయితే ఈ సిల్వర్ ఫిలిగ్రీ స్పెషాలిటీ ఏంటి, అసలు ఇది ఎక్కడ ఆరిజినేటెడ్ ఫ్రమ్, దీని గురించి చెప్పండి. ఇది సిల్వర్ ఫిలిగ్రీ ప్యూర్ సిల్వర్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారమ్మా. కరీంనగర్ బేస్ తోటి మన వెండి కళాకారులు ఉన్నారు అక్కడ. ఇది కూడా తీగ జాలీ వర్క్ అని ఇట్లాగా సిల్వర్ వైర్ తోటే మీకు ఈ వర్క్ అంతా వస్తుంది. ప్యూర్ సిల్వర్ అంటే 92.5% సిల్వర్ అనమాట. మార్కెట్ లోని మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakhs ఉంది. అయితే ఇది బేస్ ప్రొడక్షన్ ఆ రేట్ ఎంత ఉందో అప్పటి రేటే ఇక్కడికి అవైలబుల్ ఉంటాయి. పవర్ రేట్స్, ఫినిషింగ్, డైలీ వేజ్ కాంపోనెంట్స్ అవి లోడ్ అవుతాయి. ఇట్స్ కాల్డ్ సిల్వర్ అమ్మ. ఇది 500 years ఓల్డ్ క్రాఫ్ట్ అనమాట. సో ఇది కూడా చాలా పురాతనమైంది. మీరు అక్కడ చూసారు కదా కొన్ని లైవ్ డెమో కూడా, అలాగే ఇది కూడా చాలా పురాతనమైంది. మనకి గిఫ్ట్ ఆర్టికల్స్, మెమెంటోస్ ఇట్లాగా చాలా ఫేమస్. కాకుండా చాలా డిజైన్స్, చార్మినార్ ఉంటుందమ్మా. సో ఇలా పెద్ద సైజెస్ లో కూడా ఉంటాయి. పీకాక్స్ ఉంటాయి, చార్మినార్స్ ఉంటాయి, ఇంకా ఉమర్ ఖయ్యాం, అత్తర్దాన్, పాందాన్ అని అటువంటివి కూడా ఉంటాయి. ప్రస్తుతానికి గాడెస్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చాలా ఫేమస్ ఫర్ ది గిఫ్ట్ అండ్ మెమెంటోస్ అన్నమాట. సార్, మన నెక్స్ట్ సెక్షన్ లో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, వీటి గురించి చెప్పండి సార్. ఇవి చెరియాల్ పెయింటింగ్స్ అండి. వాటర్ కలర్ బేస్ తోటి చెరియాల్ నుంచి మనకు వస్తాయి. దీస్ ఆర్ వెరీ ఓల్డ్ నకాషీ పెయింటింగ్స్ అని కూడా అంటారు అనమాట. ఎర్లియర్ డేస్ లోని మనకి రామాయణ, మహాభారతాలు, విలేజ్ పీపుల్ కి ఎంటర్టైన్ చేయడానికని ఇవి స్క్రోల్ పెయింటింగ్స్ వచ్చేవి. మన పురాణాలన్నీ ఇట్లా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. ఆ ట్రెడిషనల్ ఇప్పుడైతే లేదు విలేజెస్ లో. అయితే ఆ థీమ్స్ కట్ చేసి ఇట్లాగా పెయింటింగ్స్, ఆ క్యాన్వాస్ ని ఫ్రేమ్ చేసి మనకి ఆర్టిజన్స్ డైవర్సిఫై అయ్యారు. ఎర్లియర్ డేస్ లో యూత్ వాళ్ళు ఆ వెజిటబుల్ కలర్స్ అది వాడేవారు. ఇప్పుడు మామూలు వాటర్ బేస్డ్ కలర్స్ తో వాడుతున్నారు. వీటికి చాలా ఎక్కువ డిమాండ్ కూడా ఉందండి. సో ఈ పెయింటింగ్స్ మనం చూస్తే ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక్కొక్క స్టోరీ లాగా కనిపిస్తుంది. స్టోరీ లాగా ఉంటాయి. విలేజ్ ఆర్టిఫాక్ట్, గాడెస్ ఫిగర్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకి ఇవే కాకుండా మాస్కులు, అట్లాగా డాల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ చెరియాల నుంచే అన్నమాట. సో ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక్కొక్క స్టోరీ టెల్లింగ్ లాగా వాళ్ళు డిజైన్ స్టోరీస్ ఉంటాయి. సమ్ టైమ్స్ గాడెస్ ఫిగర్స్ కూడా ఉంటాయి. ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఓవరాల్ గా మనకి ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి? మనకి గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ 12 units ఉన్నాయండి. విత్ ఇన్ స్టేట్ లోని 10 ఉన్నాయి. 1 ప్రొడక్షన్ ఇండస్ట్రీ కూడా ఉంది. అదర్ స్టేట్స్ లోని ఢిల్లీ అండ్ కలకట్టాలో ఉన్నాయి. ఇక్కడ లోకల్ గా వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నిర్మల్ ఇండస్ట్రీ అని ఒక ప్రొడక్షన్ సెంటర్ కూడా ఉందండి. అయితే మన గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ? టోటల్ మెయిన్ కేటగిరీస్ వచ్చి మనకి 215 దాకా ఉన్నాయండి. బిద్రీ అని, చెరియాల్ అని, ఇట్లా సిల్వర్ ఫిలిగ్రీ అని, పెంబర్తి అని, ఇట్లాగా మనకి 215 కేటగిరీస్ ఉన్నాయి. వాటిలోని సబ్ కేటగిరీస్ మోర్ దెన్ 1000 ఉన్నాయండి. వీటిలోని మనకి 100 rupees నుంచి lakhs వరకు రేంజ్ కూడా ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ కూడా కవర్ అవుతున్నాయండి. అయితే కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి హ్యాండీక్రాఫ్ట్స్ కి? హ్యాండీక్రాఫ్ట్స్ కి కస్టమర్స్ ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారండి. మనకి తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2015 లోని అండర్ కంపెనీస్ యాక్ట్
2013 ప్రకారం మనం ఇచ్చేసాము, ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ట్రిమెండస్ డిమాండ్ లోకల్ గానీ, అలాగే మాకు మేము మా ప్రోగ్రామ్స్ లోని మేము ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. గాంధీ సిల్క్ బజార్ అని ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. వాటిలో కూడా మాకు మంచి డిమాండ్ ఉందండి. ఓకే, అయితే మరి స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయలేని వాళ్ళు ఆఫ్లైన్ కస్టమర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మాకు. స్టోర్స్ కి వచ్చి వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయ్యి, ఆన్లైన్ తో కంపారిజన్ పర్సనల్ గా ఫీల్ అయ్యి 1-2 సార్లు చూసుకొని డిస్కౌంట్ ఆఫర్స్ అవి అవైల్ చేసుకొని బాగానే పర్చేజ్ చేస్తారు. మంచి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారండి. ఓకే, మరి స్టోర్ కి రాలేని వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ లో రాలేని వాళ్ళకి మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి golconda.shop.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. 2 మనం స్టోర్ మేనేజర్ తో ఇంటరాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా ఇమేజెస్ షేర్ చేసుకొని సెలెక్ట్ చేస్తే మనమే డోర్ డెలివరీ కూడా చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ. పెంబర్తి లోహ హస్తకళ ఖండాంతర ఖ్యాతి గడించింది. దేశంలోనే ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం పెంబర్తి. కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం ఉచ్చ దశకు చేరింది. కాకతీయుల అనంతరం ఈ పెంబర్తి హస్తకళ క్షీణ దశకు చేరి అసఫ్ జాహీల కాలంలో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకుంది. పెంబర్తి ఇత్తడి కళ తెలంగాణ వారసత్వ సంపదకు పర్యాయపదంగా నిలుస్తోంది. పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ ముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుత కళాఖండాలు చెక్కే కళ జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో పుట్టింది. ఈ కళ భారతీయుల కాలంలో ప్రజాదరణ పొంది రథాలు, ఆలయాలు అలంకరించేటప్పుడు ఉపయోగించేవారు. చారిత్రక కట్టడమైన కాకతీయ ద్వారం ఈ పెంబర్తి కళారూపంలోనే చెక్కారు. గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి కేవలం అలంకరణ వస్తువులు కావు. అవి మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సంపద. వీటిని ఆదరించటం అంటే ఒక కళాకారుడి కుటుంబాన్ని ఆదుకోవటమే కాదు, మన సంస్కృతిని కాపాడుకోవటమే. మన ఇంట్లో ఒక నిర్మల్ బొమ్మ లేదా ఒక బిద్రీ వస్తువు ఉండటం మన వారసత్వానికి మనం ఇచ్చే గౌరవం. ఇక్కడ హస్తకళ గురించి మనకి చెప్పడానికి బంజారాహిల్స్ బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఆర్ట్ ఫామ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ ఆర్ట్ ఫామ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ చూస్తే, వీటి గురించి చెప్పండి. ఇది యాక్చువల్లీ నిర్మల్ పెయింటింగ్స్ అండి. నిర్మల్ పెయింటింగ్స్ లో మనకు వుడ్ ఫామ్ లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ కావాలంటే 4 సెక్షన్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ క్రాఫ్ట్ వచ్చేసి 14th సెంచరీ క్రాఫ్ట్. ప్రస్తుతం నకాషి కమ్యూనిటీ వాళ్ళు నిర్మల్ పెయింటింగ్స్ వర్క్ చేస్తున్నారండి. ప్రస్తుతం మనకు 25 ఆర్టిజన్స్ ఉన్నారు. యూనిట్ వచ్చేసేసి మనకు ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉందండి. ఈ ప్రోడక్ట్ కంప్లీట్ కావాలంటే ఫస్ట్ వుడ్ బేస్ మీద లప్పం ప్రాసెస్ ఉంటుందండి. లప్పం ప్రాసెస్ లో మనకు 12 to 13 కోట్స్ వేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ స్మూత్ ఫినిషింగ్ అండ్ టర్మైట్ రెసిస్టెంట్ కావడానికి. తర్వాత ట్రేసింగ్ పేపర్ ఉంటుందండి. ట్రేస్ పేపర్ వచ్చేసేసి స్టెన్సిల్ వర్క్ వస్తుంది. వీటి మీద స్టెన్సిల్ వర్క్ వేసుకొని ఆర్ట్ ఫామ్ లో మనకు కలర్ ఫిల్లింగ్ ఉంటుందండి. కలర్ ఫిల్లింగ్ అయిన తర్వాత షేడింగ్ వర్క్ చేస్తారు. షేడింగ్ అయిన తర్వాత మళ్ళీ లాకర్ కోట్ వేసుకుంటారు అనమాట. లాకర్ కోట్ వేసిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఈ 4 సెక్షన్స్ కంప్లీట్ అవుతే గానీ మనకు ఒక ప్రోడక్ట్ అనేది బయటికి రాదు. ఓకే, సో నిర్మల్ బేస్ అయిన ఈ పెయింటింగ్ సో స్పెషాలిటీ అక్కడ మాత్రమే తయారు చేస్తారా ఇలాంటి పెయింటింగ్స్? స్టార్టింగ్ యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఆరిజిన్ అండి ఇది. బట్ మేము ఆర్టిజన్స్ కి ట్రైనింగ్ ఇచ్చేసేసి ముషీరాబాద్ ఏరియాలో మేము ఒక యూనిట్ సిఎఫ్సి కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టేసేసి అక్కడ ఆర్టిజన్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఈ నిర్మల్ పెయింటింగ్స్ చేస్తున్నామండి ప్రస్తుతానికి. ఇందులో మనకు నిర్మల్ ఫర్నిచర్ అలాంగ్ విత్ నిర్మల్ పెయింటింగ్స్ తో పాటు ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కూడా చేస్తున్నాం అనమాట. సౌవనీర్ కౌంటర్స్ సేల్స్ కూడా ప్రస్తుతం చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో చూస్తున్నాం కదా మనం ఈ బ్యూటిఫుల్ నిర్మల్ కి సంబంధించిన పెయింటింగ్స్. మనకి ఇక్కడ స్టోర్ లో అయితే ఒకరు లైవ్ లో ఆ నిర్మల్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కళాకారులు తయారు చేసిన వస్తువులను నేరుగా వినియోగదారులకు చేరవేసి వాటికి సరైన ధర లభించేలా చేయటం
మూడోది శిక్షణ. అంతరించిపోతున్న పురాతన కళలను పునరుద్ధరించటానికి కొత్త తరానికి శిక్షణ ఇవ్వటం. ఇక ఈ సంస్థ ద్వారా తెలంగాణకు చెందిన అనేక విశిష్టమైన హస్తకళలు విక్రయించబడుతున్నాయి. సో చూస్తున్నాం కదా, తెలంగాణ నిర్మల్ జిల్లాకి సంబంధించిన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ మనం చూసాం. దాని లైవ్ లో కూడా ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అయితే పెయింటింగ్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు సార్? శ్రీనివాసం. సో ఈ ఆర్ట్ ఫామ్ ఇక్కడ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే. ఇందులోనే నేర్చుకుని ఇందులోనే వర్క్ చేసుకోవడానికి పోతున్నాను. 30 years నుంచి చేస్తున్నాను ఇంతవరకు. ఓకే. ఈ ప్రోడక్ట్ అంటే చాలా పాతది, ఓకే. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, మా గురువుల నుంచి ఉన్నది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాను రాను వాళ్ళంతా ఎవరు లేరు, తక్కువ వస్తుంది. దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలని మా 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 మేనేజ్మెంట్ అందరూ కలిసి చేయాలి, కొత్త వాళ్ళకు కూడా నేర్పించాలి. కొత్త కొత్త ప్రోడక్ట్ ఇంకా దీన్ని కొద్దిగా చేంజ్ చేయాలా, ఇంకా డెవలప్ చేయాలా అని చెప్పి మాకు చేయాలని ఉందండి. దీంట్లో కలర్స్ ఎలాంటి కలర్స్ వాడతారు సార్? డీకో కలర్స్ అండి. అసలు కంపెనీ పేరు ఏంటంటే ఎంసీ కలర్ అంటారు దీన్ని. ఆ కంపెనీ నుంచి దీన్ని రాను రాను ఏంటంటే డీకో అని అదే ఇది అవుతుంది అనమాట. సో ఈ గాడ్ పెయింటింగ్ ఇలా వేయాలి అంటే మామూలుగా స్టెన్సిల్ లాగా డిజైన్ వేసుకుంటారు. అది కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ట్రేస్ డైరెక్ట్ కూడా వేస్తారు అందరూ. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ కావాలన్నప్పుడు ఒకటే పెన్సిల్ తయారు చేసుకుని దాన్ని ఎక్కువగా చేస్తాం అనమాట. ఒకటే పిక్చర్ అంటే ఒకటే ఇచ్చేస్తాం అట్లా. సో వీళ్ళ హ్యాండిక్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో మీకు నేర్పిస్తున్నారు ఇలా. ఓకే అండి, చూస్తున్నాం కదా, మరుగున పడ్డ కళల్ని కూడా గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఒక సెంటర్ ని పెట్టి దాంట్లో కళాకారులను తీసుకొచ్చి ఈ ఆర్ట్ ఫామ్ ని నేర్పించి కళని ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. బొమ్మ అనగానే కొండపల్లి బొమ్మలు అంటారు. మరి మనం కొండపల్లి బొమ్మల సెక్షన్ లో ఉన్నాం. సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత ఏంటి? సో ఇది కొండపల్లి టాయ్స్ అండి, అండ్ ఇది వచ్చేసి మనకి విజయవాడ నుంచి వస్తుంది ఆంధ్రలో. అండ్ ఇవి మనకి చాలా లైట్ వెయిట్ ప్రోడక్ట్ అన్నమాట. ఎక్కువ మటుకు ఇది మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ టైంలో మనకి ఇంట్లో డెకరేటివ్ లాంటివి పెట్టుకోవడానికి ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చాలా మటుకు కల్చర్ ని రీప్రజెంట్ చేయాలని ఉంటది. సో యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా కొంచెం కష్టంగా ఉంటది. సో ట్రావెలింగ్ కి ఈజీ ఉండడానికి ఇవి కొంచెం చాలా లైట్ వెయిట్ ప్రోడక్ట్ గా చేస్తారు. లైట్ వెయిట్ వుడ్ తో దీన్ని చేస్తారు. సో వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఈజీగా కూడా ఉంటది. అండ్ మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. అండ్ మీకు డిస్కౌంట్స్ అనేవి కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు బెటర్ కీప్ ఇన్ మంచిగా పెట్టుకోవడానికి ఈజీ డిస్ప్లేలో. ఇవి ఇక్కడ బొమ్మలు మనం చూస్తే కనుక చూడండి, పిల్లలకి మంచిగా మనం నేర్పించవచ్చు. దశావతారాల డిజైన్ కంప్లీట్ గా చేసింది. మత్స్యావతారం నుంచి కంప్లీట్ గా రాముడి అవతారం వరకు కూడా అన్ని అవతారాలని రిప్రజెంట్ చేసేలాగా బొమ్మలు తయారు చేశారు. సో కంప్లీట్ గా లైట్ వెయిట్ తో ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల ఇక్కడి కల్చర్ ని మనం అబ్రాడ్ కి తీసుకెళ్లాలన్నా కూడా క్యారీ చేయడం చాలా ఈజీ అంటున్నారు. అండ్ ప్రైజెస్ చూస్తే కూడా ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండి ఎవరు పర్చేస్ చేయాలన్నా ఈజీగా మనం ఇక్కడ స్టోర్ విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ లో అయితే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గాజులు అయితే చాలా నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ వీటి స్పెషాలిటీ ఏంటో ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. సో చెప్పండి మేడం, వీటి స్పెషాలిటీ ఏంటి? ఈ గాజులు ఎలా తయారు చేస్తారు? మేడం, ఇవి హైదరాబాద్ ఫేమస్ లైకార్ బ్యాంగిల్స్ అండి. వీటిని లక్కతో చేస్తారు. స్టోన్ స్టడెడ్ ఆస్ట్రేలియా గ్లాసీ స్టోన్ స్టడ్ చేసి చేస్తారు ఈ బ్యాంగిల్స్ ని. హైదరాబాద్ ఫేమస్ బ్యాంగిల్స్ అండి ఇవి. మేము కూడా ఇవే వేసుకుంటాం. ఇక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా ఈ బ్యాంగిల్స్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది జిఐ ప్రోడక్ట్ గా కూడా ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఓకే. సో హైదరాబాద్ లాడ్ బజార్ కి మనం వెళ్తే, లైక్ చార్మినార్ దగ్గరికి వెళ్తే కూడా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనం చూడొచ్చు. డిఫరెంట్ కలర్స్ తో ప్యూర్ లక్కతో తయారు చేసి వాటి పైన స్టోన్స్ అండ్ మెరుపు ఇలా మొత్తం ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు దాంట్లో. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అండ్ ఫంక్షన్ వేర్ గా ఇలాంటి గాజులు అయితే చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి బ్యాంగిల్స్ జిఐ ట్యాగ్ వచ్చింది మన హైదరాబాద్ ఈ ట్రెడిషనల్ ఆర్ట్ కి. మనం నెక్స్ట్ సెక్షన్ చూసేద్దాం. గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ లో తెలంగాణ హస్తకళలే కాదు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన హస్తకళలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. సో మనం కూడా అవి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇవంతా వుడ్ కార్వింగ్ బేస్,
లైక్ వైట్ వుడ్ బేస్ తీసుకుంటారు, వైట్ వుడ్ బేస్ పైన సో ఇలా ఇది చూస్తే కనుక చాలా అట్రాక్టివ్ గా ఉంది, హోమ్ డెకోర్ పీస్ లాగా దీన్ని వాడుకుంటారు. ఇది మనం చూస్తే కనుక పీకాక్ డిజైన్ లో తీసుకున్నారు, కంప్లీట్ గా వైట్ వుడ్ పైన కంప్లీట్ కార్వింగ్ చేసి దానిపైన స్టోన్ వర్క్ అయితే చేసింది. సో గోల్డ్ కలర్ ఎలిగెంట్ గా కనిపించేలాగా ఆ పెయింట్ అయితే యూస్ చేశారు, దానిపైన చిన్న చిన్న మోతి అండ్ ఇంకా స్టోన్స్ కూడా దీనిపైన అయితే పేస్ట్ చేశారు. సో ఇలా వైట్ వుడ్ తో చేసిన దానిపైన పెయింటింగ్ చేస్తారు, పెయింటింగ్ లేకుండా కూడా ఓన్లీ వైట్ వుడ్ పైన కార్వింగ్ చేసిన డిజైన్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇది మనం చూస్తే కనుక ఒక ఫ్లవర్ వేజ్ డిజైన్, మొత్తం వైట్ వుడ్ పైన కార్వింగ్ చేసిన ఈ ఫ్లవర్ వేజ్ మనం చూడండి, కార్వింగ్ అయితే ఎంత నీట్ గా కనిపిస్తుంది దీనిపైన. ఫ్లవర్ వేజ్ బేస్ కూడా నీట్ గా ఉంది, అండ్ బేస్ కూడా మనం ఒక టేబుల్ టాప్ లాగా ఇంట్లో ఫ్లవర్ వేజ్ లాగా యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా, వైట్ వుడ్ కాబట్టి ఇంత లైట్ వెయిట్ గా ఉంది. ఈ సెక్షన్ లో మనం చూస్తున్నాం, ఈ బొమ్మలు చూస్తే మనకి ఎంత హెవీగా ఉంటాయో అనిపిస్తుంది కదా, బట్ ఇవి చాలా లైట్ వెయిట్. ఇది మనం హోల్డ్ చేస్తే తెలుస్తుంది వెయిట్ ఏమిటి. ఇదంతా కూడా పేపర్ పల్ప్ తో రెడీ చేసిన ఈ బొమ్మలు తమిళనాడు స్టేట్ కి చెందినవి. ఇవంతా కూడా పేపర్ పల్ప్ తీసుకొని దాన్ని ఈ బొమ్మలాగా తయారు చేస్తారు. సో అందుకని ఇవి చాలా వెయిట్ తక్కువ ఉన్నాయి. ఈ కృష్ణుడు లైక్ న్యాచురల్ ఒకటే కలర్ లో తీసుకొని కాఫీ కలర్ తో దీన్ని అయితే పెయింట్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక కంప్లీట్ గా బ్రహ్మోత్సవం సెట్ అయితే ఇక్కడ ఒక్కొక్క సేవ ఉంటుంది కదా, వాహన సేవ వెంకటేశ్వర స్వామికి. ఇక్కడ కింద వరుసలో మనకు కంప్లీట్ గా బ్రహ్మోత్సవంలో ఏ వాహనాల్లో అయితే దేవుడు మనకి దర్శనం ఇస్తాడో, సో అలా బ్రహ్మోత్సవం సెట్ మొత్తం కూడా ఇక్కడ మనకి రెడీ చేశారు. సో ఈ చిన్న సైజ్ బొమ్మలే కాదు, ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక చిన్న సైజ్ వినాయకుడు, పెద్ద సైజ్ వినాయకుడు, కృష్ణుడు, అండ్ దాంతో పాటు పంచముఖ వినాయకుడు కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. సో గ్రే కలర్ లో చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా అక్కడ చూస్తే కనుక విష్ణుమూర్తి విశ్వరూపం, ఇక్కడ చూస్తే కృష్ణుడు నిలబడి స్టాండింగ్ పోజ్ లో కంప్లీట్ గా విశ్వరూపం అయితే మనకు దర్శనం ఇస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. అండ్ దట్టు వీటిని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటాయండి, పేపర్ పల్ప్ తో రెడీ చేసినాయి కాబట్టి. ఇది తమిళనాడుకు చెందిన హస్తకళ. మార్బుల్ తో చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ రెడీ చేసి ఉన్నాయి, పెన్ హోల్డర్స్ కావచ్చు అవన్నీ. సో వైట్ మార్బులే కాకుండా డిఫరెంట్ కలర్ తో కూడా యూజ్ చేసిన ఈ స్టోన్, ఇదైతే దీన్ని ఫ్లవర్ వేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం దీన్ని పెన్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇంకొక ఐటమ్ ఏంటంటే ఈ ఎలిఫెంట్ మంచి లైక్ జనరల్ గా మనం స్టోన్స్ చూస్తుంటాం కదా ఈ కలర్ లో వచ్చేవి, ఇది మనం చూస్తే దీని లోపల మనం పర్టికులర్ గా గమనిస్తే ఈ ఎలిఫెంట్ లోపల ఇంకొక చిన్న ఎలిఫెంట్ ఉంది, బేబీ ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ లోపల ఎలిఫెంట్ ఎలా తయారు చేస్తారంటే ఒక థ్రెడ్ యూస్ చేసి ఇదంతా కార్వింగ్ అయితే చేస్తారంట. సో ఇలాంటి డిజైన్స్, చాలా డిజైన్స్ కూడా ఆగ్రా నుంచి తెప్పించి ఇక్కడైతే మనకి పెట్టారు ఈ స్టోర్ లో. సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఏంటంటే యూనిట్స్ అంటే ఒక యూనిట్ కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ లాగా మల్టిపుల్ యూనిట్స్ కూడా ఇక్కడ స్టోర్ నుంచి అయితే పర్చేస్ చేస్తారు. వుడ్ తో తయారు చేసిన వస్తువులు కావచ్చు, ఈ స్టోన్ తో రెడీ చేసిన వస్తువులు కావచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక వైట్ మార్బులే కాదు, బ్లాక్ మార్బుల్ పైన కూడా వినాయకుడి రూపం ఎంత చక్కగా చెక్కారు చూడండి. ఆయన రూపం క్లియర్ గా తెలిసేలాగా దంతాలు, తొండము, కాళ్ళు, చేతులు కూడా చాలా క్లియర్ గా ఏర్పడేలాగా బ్లాక్ మార్బుల్ పైన ఈ బొమ్మ అయితే చక్కగా చెక్కారు. ఇక్కడ మనం చూస్తే కనుక చాలా మంది ఆర్టిజన్స్ వేసిన పెయింటింగ్స్ అయితే ఇక్కడ వాల్ కి హ్యాంగ్ చేసి ఉన్నాయండి. మనం ఇక్కడ చూస్తే ఇది ఒక క్యాన్వాస్ తీసుకుని దానిపైన మల్టీ కలర్స్ యూస్ చేసి అయితే ఇదంతా పెయింటింగ్స్ చేస్తారు. చాలా చక్కగా చూస్తే జీవకళ ఉట్టిపడేలాగా ఈ పెయింటింగ్స్ అయితే చేస్తున్నాయి. బుద్ధుడు, దేవతా విగ్రహాలు, అండ్ అంతేకాకుండా ఇక్కడ తంబూర పట్టుకున్నట్టుగా ఒక వ్యక్తి ఉన్నారు. అండ్ దట్టు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా కూడా చాలా బొమ్మలు అయితే ఇక్కడ క్యాన్వాస్ పైన పెయింటింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ హస్తకళ చూసేద్దాం. ఇది గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ పై వనితా టీవీ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.